సెకండ్ డిగ్రీలో 96 నుంచి 99 వరకు సిబిజెడ్‌లోని కాలేజ్‌లో చదువుకునేవాడు. చదువుకున్నప్పటి నుంచి కూడా ఆ అబ్బాయి మంచి లీడర్‌షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా మెయింటైన్ చేసేవాడు. ఆల్ రౌండర్‌గా ఇక్కడ ఒక విద్యార్థిగా ఉంటూ ఎన్‌సీసీలోని, స్పోర్ట్స్‌లోని అట్లాగే ఫైనల్ ఇయర్‌లోని కాలేజీ ప్రెసిడెంట్‌గా స్టూడెంట్స్ తాలూకా వెల్‌ఫేర్ ఎప్పుడు కూడా ఆయన ఉండేవారు. స్టూడెంట్స్ అందరూ కూడా ఒక మంచి లీడర్‌ని చూసారనే ఫీలింగ్ ఆ రోజుల్లో కలిగేది. ఆ తర్వాత కూడా స్టూడెంట్స్ వెల్‌ఫేర్ సంబంధించి ఏ కార్యక్రమాలైనా సరే ఆర్ఆర్ కిషోర్ కుమార్ చక్కగా చేసే కార్యక్రమం చేశారు. ఫీజుల విషయంలోనైతేనేటి, లేదైనా వాళ్ళకి ఇతర ఇబ్బందులు ఏదైనా అయితేనేటి, లేదంటే స్టూడెంట్స్ ఏవైనా మెటీరియల్స్ విషయంలోనైతే కూడా ఆయన చాలా చక్కగా చేసేవారు. అంతే కాకుండా ఒక మంచి లీడర్‌షిప్ క్వాలిటీస్ 10 మందికి మంచి చేయాలనే ఒక మంచి తపనతోటి అతను ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేవాడు. నేను ఆ విషయాన్ని బాగా గమనించాను. ఇతను ఆ రోజుల్లోనే మంచి స్థాయికెళ్తాడని అనుకున్నట్టుగానే ఈరోజు మంచి స్టూడెంట్స్ వెల్‌ఫేర్ సంబంధించి చాలా విషయాల్లోని చక్కగా హెల్ప్ చేస్తూనున్నారు. మరి ముఖ్యంగా ఈయన గురించి చెప్పాలి అంటే ఒక స్టూడెంట్స్ వెల్‌ఫేర్‌తోనే కాకుండా సమాజంలో గూడా ఏవైనా ఇబ్బందులైతే ఎదురైతే వాటిల్ని ఇతను ఇతను చేతనైనంత చేయూతనిస్తూ ఒక మంచి లీడర్‌గా ఇతను గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది.